అలాగంటే మన అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ గారు. ఎస్, హెడ్ మాస్టర్, డైరెక్టర్స్ కి హెడ్ మాస్టర్. డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కాదు ఆయన. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు చాలా మంది అప్పుడులోనే తీసారా. సో అలాంటి రెఫరెన్స్ చాలా ఉన్నాయి. అంతెందుకు, సైకిల్ చైన్ శివ మూవీది ఒక ట్రెండ్ సెట్టర్, హారర్ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్. సో అలాంటి చాలా క్లాసికల్ హిట్స్ తీసి బట్ ఇప్పుడు చాలా స్ట్రగులింగ్ ఫేజ్ ఉంటారు. బట్ ఆయనతో నేర్చుకొని చాలా మంది డైరెక్టర్లు వచ్చారు. ఆయన ఎక్కడ స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉన్నాడు బాబు, ఎంజాయింగ్ ఫేజ్ లో ఉన్నాడు లైఫ్. అది వేరే విషయం అనుకోది. సో మనకు తెలిసి ఆయన లాస్ట్ మూవీ రక్త చరిత్ర కదా. లాస్ట్ మూవీ అంటే రక్త చరిత్ర కాదు, ఆడియన్స్ కి బాగా ఇంపాక్ట్ కలిగించిన సినిమా రక్త చరిత్ర 1, 2 2 పార్ట్స్ కూడా. దాని తర్వాత నుంచి వచ్చిన సినిమాలు అంతగా లేదు, హైప్ లేదు అసలు హైప్ లేదు. బట్ ఏంటంటే చాలా రాక్ గా తీస్తారు ఆయన. నువ్వు యాక్ట్ చేస్తావా? రాగా తీయడం